కల్ట్ కాంటెంట్ విడుదలకు బ్రేక్ పడింది. రాహుల్ సిప్లిగన్ సహా కల్ట్ యూనిట్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఈ దృశ్యం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. చైతన్యానికి నిదర్శనంగా నిలిచిన మదనపల్లిపై మూఢనమ్మకం నెత్తుటి సంతకం చేసింది. 5 ఏళ్ల నాటి మదనపల్లి ఘటన ఆధారంగా రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న కల్ట్ కంటెంట్ కాంట్రవర్సీ ఫ్రేమ్లోకి వచ్చింది. ఈ నెల 17న కల్ట్ కంటెంట్ విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2021 జనవరి 24న మదనపల్లిలో అలేఖ్య, సాయి దివ్య అనే అక్కా చెల్లెల దారుణ హత్యలు కలకరం రేపాయి. తామే బిడ్డల్ని చంపామని, వాళ్లు మళ్లీ జన్మిస్తారని కన్నవాళ్లు చెప్పడం అందర్నీ నివ్వెరపరిచింది. అప్పట్లో చట్టం తన పని తాను చేసుకువెళ్లింది. పద్మజ, పురుషోత్తంలను కటకటాల బాట పట్టించారు పోలీసులు. పద్మజ, పురుషోత్తం ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. పిల్లలిద్దరినీ బాగా చదివించారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనే. మరి ఈ మూఢత్వం, మూర్ఖత్వం ఏంటి? పునర్జన్మ ఉంటుందనే పిచ్చిని వీళ్ల మెదళ్లకు ఎక్కించిందెవరు? ఏ దగుల్బాజీ బాబాలు, ఏ సచ్చు సన్నాసులో పద్మజ, పురుషోత్తం కుటుంబాన్ని ట్రాప్ చేశారా? కనిపించిన ఈ ఘోరం వెనుక కనిపించని కోణాలెన్నో ఉన్నాయనే చర్చ, రచ్చ జరిగాయి. కల్ట్ కంటెంట్ విడుదలను ఆపేయాలన్న పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. మదనపల్లి ఘటన చాలా సున్నితమైన అంశమన్నారు పిటిషనర్ తరపున అడ్వకేట్ రామారావు ఇమ్మనేని. కోర్టు విచారణలో ఉన్న కేసు ఆధారంగా కమర్షియల్ కంటెంట్ రూపొందించడం చట్టవిరుద్ధమని వాదించారు. కల్ట్ కంటెంట్ విడుదలను నిలిపివేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు కల్ట్ కంటెంట్ విడుదలకు బ్రేక్ వేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సమగ్ర వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని రాహుల్ సిప్లిగంజ్ కల్ట్ యూనిట్తో పాటు గూగుల్, ఫేస్బుక్, మెటా కార్పొరేషన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.